వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే ఇంకా ఏంటంటే కొత్త అభ్యర్థులు వేరే వేరే పార్టీలకి జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే పోసాని కృష్ణమురళి గారి తనేమో వైసీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సోదరుడు కొడుకు మాత్రం టీడీపీ కండువ కప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే పోసాని గారేమో వైసీపీలో ఉన్నారు. మరి పోసాని వాళ్ళ సోదరుడు కుమారుడేమో తన పేరు వచ్చేసి యోగేంద్రనాథ్ పోసాని, తను మాత్రం టీడీపీ కండువ కప్పుకున్నాడు. మరి కుటుంబంలో విభేదాల వల్ల ఇలాంటిది జరిగిందంటారా? మరి బేసికలీ ఏదైనా రాజకీయ పార్టీలలో కామన్గా జరిగే విషయమే ఇది. ఎవరైనా బాగా ఎగిరెగిరి పడ్డారనుకో, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషుల్ని వీళ్ళ పార్టీలోకి చేరుకొని వాళ్ళకి బుద్ధి చెప్పడం, ఇలా చాలా చాలా కేసులో చాలామంది దగ్గర జరిగింది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పార్టీని బాగా విమర్శించావు అంటే నీ నోరు బాగా హైలైట్ అవుతుంది ప్రతిరోజు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు ఉన్నారు, రోజా గారు గట్టిగా తిట్టేస్తుంది. రోజుకు సంబంధించి సెల్వమణి వేరే పార్టీలో ఆపోజిట్ పార్టీలో చేరాడు అనుకో, అది న్యూస్ అవుతుంది. సో అట్లా సంథింగ్ లైక్ దట్. లేదా వాళ్ళ అక్క చెల్లెల్లో లేకపోతే చెల్లెలు భర్త లైక్ జగన్ షర్మిల లాగా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ జగన్ బాగా తిడుతున్నాడు మోడీని అండ్ టీడీపీని, షర్మిలని బయటకు తీసుకొచ్చింది కాంగ్రెస్, తీసుకొచ్చేసి ఆయన మీదకి ఎక్కుపెట్టింది. ఇదొక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు పోసాని తమ్ముడు కొడుకు యోగేంద్రనాథ్ పోసాని ఈయన తిట్టాలి, వాళ్ళ చేత వాళ్ళనే తిట్టిస్తూ ఉంటారు అనమాట. అదొక ఎంటర్టైన్మెంట్ అలా ఉంటుంది, అలా కొనసాగుతూ ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే యోగేంద్రనాథ్ పోసాని ఈయన యూకేలో మంచి వ్యాపారవేత్త, ఇక్కడ కూడా హైదరాబాద్లో కొన్ని బిజినెస్లు ఉన్నాయి. మొన్న పోసాని కృష్ణమురళి జర్నలిస్టులతో క్వశ్చన్ ఆన్సర్లు వేయించుకునే ప్రోగ్రాంలు ఈ మధ్య రోజు వస్తున్నాయి, రోజుకో నేతతో, ఈయన కూడా పాల్గొన్నాడు. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆనందం తట్టుకోలేక అందరు అడిగే ప్రతి క్వశ్చన్కి అగ్రెసివ్గా ఆన్సర్లు చెప్పాడు. చిరంజీవిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ని తిట్టాడు, అందరినీ ఏకి పడేసాడు అనమాట. దొరికిందే ఛాన్స్ అని. ఈ టైంలో ఇంకా బాగా పోతుంది. అసలు నా స్పెషల్ ఇంటర్వ్యూ, పైగా ఎలక్షన్ ముందు ఇక జగన్ గారు ఇట్లా ఉన్నారు అంటే ఈ టైంలో నేను ఎంత వాగితే జగన్ దగ్గర నాకు అంత మైలేజ్ వస్తుంది. సో ఈయనకి అది నచ్చింది, ఈ కార్యక్రమం నచ్చింది. అంటే ఈ మధ్యకాలం అందులో మాధవలతకి మైలేజ్ వచ్చింది. మన కేసీఆర్, కేటీఆర్, పొంగులేటి వీళ్ళందరూ ఒకరితో ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరితో ఒకరు ఆ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తున్నారు. ఈయనకు కూడా నచ్చింది, ఇదేదో బాగుంది ఈ మధ్యకాలంలో అని. సో నైస్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అటాక్ చేస్తూనే ఉంటారు క్వశ్చన్స్తో. ప్రతిదానికి వీళ్ళు ఆన్సర్ చెప్పుకుంటూ రావాలి. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్లు ఇచ్చుకుంటూనే వచ్చాడు. అదే తీరు, అదే తెన్ను, అన్నీ ఒకటే. ఈ టైంలో అది బాగా పోతుంది. ఒకటే రోజు ట్రెండింగ్లోకి వచ్చింది ఆ టాపిక్, బాగా పోతున్నాయి ఆయన వీడియోలు. అలా అన్నాడు, ఇలా అన్నాడు అని 10 మంది న్యూస్లు రాసే లోపే ఈయనకి ఎక్కువ పెట్టాలి, ఎవరో ఒకరిని తీసుకురావాలి వీళ్ళ కుటుంబం నుంచి. ఎవరున్నారు అంటే పలానా వీళ్ళ అన్న కొడుకున్నాడు యోగేంద్రనాథ్, మంచి బిజినెస్ మ్యాన్, మాకు బాగా దగ్గర, మేమంటే చాలా ఇష్టం, నాకు టచ్లో ఉన్నాడు, పిలవండి. పిలిచాడు, నువ్వు మా పార్టీలో చేరు, నీకు తర్వాత ఏదైనా మంచి అంటే తనకి హైదరాబాద్లో చాలా బిజినెస్లు ఉన్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ బిజినెస్లు పెట్టుకొని ఇంకేమన్నా చేస్తే బాగుండని రాజకీయాలకు వచ్చేది వేరు. అవునా? రాజకీయ పార్టీలే వెళ్ళి నువ్వు మా పార్టీలో చేరు అని ఆహ్వానించేది ఇంకో ఎత్తు. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారినే కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరడం ఇంకో ఎత్తు. అంటే ఇప్పుడు లోకేష్ సమక్షంలో చేరొచ్చు, లేదా ఇంకెవరో మామూలు ఉంటారు కదా పార్టీ నేతలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సమక్షంలో కూడా చేరొచ్చు. అట్లా కాకుండా డైరెక్ట్ అధినేతనే కండువ కప్పించుకోవడం, అది ఇంకా పెద్ద మైలేజ్ అనమాట. సో అలా ఆయన కూడా ఒక యంగ్ పొలిటీషియన్, మంచి బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడదాం. ఆయన చేరిన టీడీపీలోనే బాగానే ఉంది. నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు అంటే యోగేంద్రనాథ్ పోసాని ఎవరు అంటే ఒక బిజినెస్ మ్యాన్ అని అనట్లా, పలానా పోసాని వాళ్ళ అన్న కొడుకు అంటున్నారు. అంటే ఎంత కాదన్నా నీకు ఆయన మూలాలతోనే నువ్వు రాజకీయాల్లో నెట్టుకు రావాలి, నువ్వు ఆయన్నే తిట్టించాలి. నీ వీళ్ళకు మెనూ ఉంటుంది, ఆ మెనూ ప్రకారంగా తిట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలీ ఉన్నాడు, జగన్ పార్టీలో చేరాడు, చేరిన వెంటనే ఆయనకు డ్యూటీ ఉంటుంది, ఖచ్చితంగా అవతల పార్టీలో తిట్టాలి. అది బేసిక్. అంటే నీకు లోపల ఏమున్నా లేకుండా అనవసరం, అది ఖచ్చితంగా తిట్టాలి.
రోజా ఉంది, వాళ్ళ డ్యూటీ అది అంతే, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు దాన్ని. సో ఇప్పుడు ఈయన కూడా ఖచ్చితంగా ఇక్కడ చేరాడు కాబట్టి రేపటి నుంచి మైకులు పట్టుకోవాలి. ఏ నియోజకవర్గం ఇంకా ఇప్పటికిప్పుడైతే సీట్ ఇచ్చే అవకాశం లేదు కదా. ఇప్పటికి వచ్చిన వెంటనే ఆల్రెడీ చాలామంది ఉన్నారు, పైగా వీళ్ళు కూటమి 3 పార్టీల కూటమి సీట్ల కేటాయింపుతోనే అందరూ అపపప అంటున్నారు. ఈ టైంలో కొత్త ఆయన వచ్చి ఆయనకి సీట్ ఇచ్చే ఇదైతే లేదు. బట్ పార్టీలో చేర్చుకొని ఒక కండువా కప్పేస్తే సరిపోయింది. ఆయనతో తిట్టించవచ్చు కావాలంటే ఏదన్నా. తర్వాత ఎప్పుడైనా ఇన్ కేసు వీళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఏదన్నా ఒక చిన్న పదవి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐఐసి అని ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, అక్కడ ఏదన్నా చైర్మనో లేకపోతే గ్రంథాలయ చైర్మన్లో, మార్కెట్ కమిటీ చైర్మన్లో కొన్ని ఉంటాయి పదవులు, మంచి మంచి పదవులు, అవి కూడా ఇట్లాంటివి ఏమైనా కేటాయించవచ్చు. సరే, ఇక అసలు విషయానికి వస్తే వెంటనే మొన్న ఈయన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఆయనను పిలిచి కండవ కప్పడం అనేది ఇప్పుడు బాగా హైలైట్ అయింది. ఇక యోగేంద్రనాథ్ పోసాని రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే, ఈయనని కేవలం పోసానిని తిట్టడానికే అవతల పార్టీ వాడుకుంటుందే తప్ప ఈయనకి వేరే భవిష్యత్తు అంటే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ పోసాని భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే, ఆయన యాక్చువల్లీ ఫిలిం రైటర్ కాదు, అండ్ అక్కడ ఫిలిం ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఆయనే ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్రానికి. అఫ్ కోర్స్ ఇక్కడ షూటింగ్లు చేసుకోండి, మీకు రాయితీలు ఇస్తాం, డిస్కౌంట్లు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మొన్న చాలా హడావిడి చేశాడు. నంది అవార్డులు ఇస్తామని ఒకసారి, ఇవ్వనని ఒకసారి, ఇస్తాంలే చూద్దామని ఒకసారి, అలా కూడా ఏదో నెట్టుకొచ్చాడు. అండ్ జగన్ మెప్పు కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. జస్ట్ ఆ నోరుని కంట్రోల్ చేయడానికి మాత్రమే యోగేంద్ర ప్రజెంట్ అవతల పార్టీలో ఉపయోగపడతాడే తప్పితే ఇటు పోసానికి ఒరిగిందే ఉండదు. ఈయన జగన్ని ఇంప్రెస్ చేయాలి, ఆయన చంద్రబాబుని ఇంప్రెస్ చేయాలి. ఈ 2 ఇంప్రెషన్లు పక్కన పెడితే వీళ్ళు కొట్టుకు చావాలి. వీళ్ళకే వీళ్ళ కొట్టుకోవడం వల్ల ఈ పార్టీలకి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు పోసాని వచ్చేసి చిరంజీవి అట్లా, నువ్వు పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు అనుకో, నీకేం తెలుసు అని చెప్పి పోసాని అన్న కొడుకే ఆయన తిట్టాలి, ఆయనకి కౌంటర్ ఇచ్చేయాలి వెంటనే. అది అట్ట వాళ్ళు కొట్టాలనుకుంటే అది డైవర్ట్ అయిపోతుంది. చిరంజీవిని తిట్టిన పోసాని అని ఉండరు, పోసానికి కౌంటర్ ఇచ్చిన పోసాని అన్న కొడుకే అని చెప్పేసి అది బాగా హైలైట్ అవుతుంది. సో ఆ డైవర్షన్ కోసమే ఇవి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఫ్యామిలీలో చిచ్చులు పెట్టడానికి కారణం అవుతాయి కదా మరి. ఇక అది వాళ్ళ కర్మ, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండి, మనం ఏ పార్టీలో ఉన్నా మన ఫ్యామిలీయే, పార్టీలే అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందమూరి ఫ్యామిలీ ఉంది, పురంధరేశ్వరి ఓ పార్టీ కావచ్చు, బాలకృష్ణ ఓ పార్టీ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కో పార్టీ. కానీ వాళ్ళల్లో వాళ్ళు పురంధరేశ్వరి భర్త ఒక పార్టీ, వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూడా డిఫరెంట్ పార్టీలు. కానీ ఒక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళందరూ. ఇది ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా వాళ్ళకి చుట్టాలే, ఇంకో పక్కన అలాగే తరఫున సంథింగ్. కానీ ఒక తారక రత్న చనిపోవడము, లేకపోతే ఎన్టీఆర్ వర్ధంతో, లేకపోతే ఇంకేదైనా జయంతో సంథింగ్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరూ కలవాల్సిందే. ఎవరి పార్టీలు వాళ్ళవే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు షర్మిల కొడుకు పెళ్లి చేసింది, నువ్వు ఎంత పొజిషన్ అయినా రోజు ఎంత కొట్టు చేసినా జుట్టు పీక్కుండా అన్న రావాల్సిందే కదా, మినిమం రావాలి కదా. అట్లా సంథింగ్ అంటే ఓకే, అకేషన్లీ వీళ్ళు కలుస్తారు, వాళ్ళకుండా అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. తర్వాత ఎవరింటికి వాడు వెళ్ళిన తర్వాత రోజు టీవీకి ఎక్కి తిట్టుకోవడమే, అంతే. అలా సాగుతుంది వీళ్ళ లైఫ్. బట్ ఇప్పుడు ఈయన టీడీపీలో చేరినంత మాత్రం ఈయన కొరిగేదైతే ఏమి ఉండదు ప్రజెంట్ అయితే. ఇప్పటికైతే ఇట్లాంటి అంటే ఈయనకే మంత్రి పదవులు, ఎమ్మెల్యే సీట్లు అయితే ఇప్పుడు అందులో ఉన్నారు, మహామహులు ఉన్నారమ్మా వెయిటింగ్ లిస్ట్లో. ఈయన ఇప్పుడే వచ్చి రాగానే కండవ కప్పిన తెల్లారేసరికి ఏదో పదవి ఇచ్చాను అంటే జస్ట్ ఇది ఒక ప్రచారాన్ని చేసుకోవడానికే తప్ప, అంటే ప్రచారానికి వినియోగించుకోవడానికి టైం. ఇప్పుడు మొన్న అంత వాగాడంటే రేపటి రోజు ఇంకో 2-3 సభలు పెట్టి ఇంకా అరుస్తూ ఉంటాడు ఆయన. అవునా? ఆ నోరుని కంట్రోల్ చేయాలంటే ఒక అడ్డుగోటు ఉండాలి. ఎలక్షన్స్ వరకే వీళ్ళ వ్యవహారం సాగుద్ది తప్ప తర్వాత ఈయన కానీ ఆయన కానీ ఏం ఉపయోగం ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.